అవినాష్ చెప్పుమ్మా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్కి వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. ఎస్, టాలీవుడ్ లో మెగా వర్సెస్ అల్లు ఎపిసోడ్ మరింత రచ్చరిపుతోంది. మెగా కాంపౌండ్ కు బీటలు వారనుందా అన్న అనుమానం తలెత్తేలా కోల్డ్ వార్ నడుస్తోంది. మా కరెస్పాండెంట్ గంగాధర్ పూర్తి సమాచారాన్ని లైవ్ లో అందిస్తారు. గంగాధర్, అసలు టాలీవుడ్ అని కానీ ముందుగా గుర్తొచ్చేది మెగాస్టార్ అండ్ మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలంతా కూడా వాళ్ళందరికీ గుర్తుండిపోతారు. అలాంటి మెగా ఫ్యామిలీలో ఏంటి అసలు, ఎందుకు ఇలాంటి గొడవలు జరుగుతున్నాయి? మెగా వర్సెస్ అల్లు అన్నట్టుగా ఎందుకు తయారైంది? శ్రీదేవి, ఒకప్పుడు టాలీవుడ్ లో ఫ్యాన్స్ వార్ అంటే మెగా వర్సెస్ నందమూరి అనేలా ఉండేది. కానీ ఇప్పుడు ఫ్యాన్స్ వార్ అంటే మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ అనేలాగా తయారైంది. అల్లు అర్జున్ గతంలో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గురించి అడిగినప్పుడు చెప్పని బ్రదర్ అన్నారో అప్పటి నుంచి ఈ వివాదం మొదలైంది. అలాగే మొన్న మారుతినగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ ఫ్యాన్సే నా ఆర్మీ, ఫ్యాన్స్ నుంచి అంటే ఎవరైనా హీరో అవ్వాలంటే ఫస్ట్ హీరో అయిన తర్వాత ఫ్యాన్స్ వస్తారు, కానీ నేను ఫ్యాన్స్ వల్ల హీరో అయ్యానని చెప్పడం కూడా కొంత వివాదానికి దారితీసిందని చెప్పవచ్చు. అల్లు అర్జున్ ఒక పద్ధతి ప్రకారం పలు ఈవెంట్లలో ఆయన కీలకంగా వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పొచ్చు. ఈ అల్లు అర్జున్ చేస్తున్న వ్యాఖ్యల్ని మెగా ఫ్యాన్స్ అయితే అసలు తీసుకోలేకపోతున్నారు. గతంలో అల్లు అర్జున్ హీరోగా నిలదొక్కుకోని సమయంలో ఆయన మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు నా మామయ్యలో చూసి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని నేను ఇండస్ట్రీలోకి వచ్చానని అప్పుడు చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే పుష్ప హిట్ అయ్యి ఆయనకి ఒక నేషనల్ వైడ్ గా ఒక గుర్తింపు వచ్చిందో ఆ తర్వాత అల్లు అర్జున్ తన సొంత బ్రాండ్ వెళ్ళాలని డిసైడ్ అయ్యారు. దాని తర్వాత ఆయన అసలు మెగాస్టార్ పవర్ స్టార్ గురించి మాట్లాడడం మానేశారు. లాస్ట్ టైం చూసుకుంటే మెగాస్టార్ బర్త్డే కూడా గతంలో మామయ్య గారిని సంబోధించి ట్వీట్ చేసేవాళ్ళు, కానీ మొన్న జరిగిన బర్త్డేకి చిరంజీవి గారు అని జస్ట్ ముక్తసరిగా అలా ట్వీట్ చేసి వదిలేశారు. ఇప్పుడు పుష్ప 1 రిలీజ్ తర్వాత మాత్రమే ఈ వివాదాలన్నీ మొదలయ్యాయి, ఎందుకంటే అల్లు అర్జున్ కి అంతకు ముందు కూడా చాలా మంచి హిట్స్ ఉండేవి కదా. అవును, బ్యాక్ టు బ్యాక్ హిట్స్. ఎప్పుడైతే ఆయనకి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ వచ్చాయి, హిట్స్ వచ్చిన తర్వాత ఆయనకంటూ ఒక ఇమేజ్ వచ్చింది, ఒక రేంజ్ వచ్చింది. వచ్చిన తర్వాత ఇంకా ఆయన సినిమాల ప్రమోషన్స్ కి మెగా ఫ్యామిలీ అవసరం లేదు, తాను సొంతంగా ఎదగగలను, తన తాతయ్య బ్రాండ్ ఏదైతే ఉందో అల్లు బ్రాండ్ ని నిలబెట్టాలి, ఇంకెన్ని రోజులని మనం మెగా కాంపౌండ్ లో ఉంటాము, ఇప్పటికీ అల్లు కుటుంబానికి సపరేట్ గా గుర్తింపు అనేది లేదు, మెగా ఫ్యామిలీతో కలిపి అల్లు ఫ్యామిలీని కూడా చూస్తారు. దాన్ని అల్లు అర్జున్ తన సొంత బ్రాండ్ గా పుష్పాలు అయితే ఏవైతే డైలాగులు ఉన్నాయో వాటిని ఆయన కొంత పర్సనల్ గా తీసుకున్నట్టయితే అనిపిస్తుంది. ఆయన సొంతంగా ఎదగాలి, సొంతంగా మనకంటూ ఒక అల్లు బ్రాండ్ని క్రియేట్ చేయాలి, ఇంకెన్ని రోజులు మెగా ఫ్యామిలీ నీడలో ఉంటామనే ఒక నిర్ణయానికి అయితే అల్లు అర్జున్ వచ్చేసినట్టు తెలుస్తుంది. అందుకే ఆయన సొంతంగా ఐకానిక్ స్టార్ గా ఎదిగారు. ఇప్పుడు పుష్ప 2 టైంలో కూడా అది ఇంకొంత ప్రభావం చూపిస్తుంది. ఇక్కడ మామూలుగా బీహార్ లో వెళ్ళి చేశారు ఈ పుష్ప ట్రైలర్ లాంచ్ ని. అక్కడ పుష్ప ట్రైలర్ లాంచ్ ఫస్ట్ టైం ఒక నార్త్ టౌన్ లోకి వెళ్ళి చేసినా కూడా గ్రాండ్ సక్సెస్ అయింది. గ్రాండ్ సక్సెస్ అవడంతో ఇటు మెగా ఫ్యాన్స్ కూడా దాన్ని తీసుకోలేకపోతున్నారు. అందుకే అసలు పుష్ప 2 రిలీజ్ టైంలో ఎలా ఉంటుంది ఏంటని ఒక ఇదైతే నిర్మాతల్లో అయితే ఒక సందేహం నెలకొంది. దీంతో వాళ్ళు భయాందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మెయిన్ గా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ వసూళ్లు వస్తాయి, వీటి మీద ఈ వివాదం వాటి మీద ప్రభావం పడకుండా వాళ్ళు పవన్ కళ్యాణ్ ని కలవాలని, వీలైతే అల్లు అర్జున్ కూడా పవన్ కళ్యాణ్ దగ్గరికి తీసుకెళ్లి మాట్లాడించాలనే ఒక దీంతో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు అయితే సిద్ధం అవుతున్నట్టు తెలుస్తుంది శ్రీదేవి. బట్ ఎందుకు అంటే ఇంత మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఇక్కడ నిర్వహించకుండా ఆడియో ఫంక్షన్ ని అక్కడ మాత్రం ఎందుకు నిర్వహించారు? అక్కడ ప్రీ రిలీజ్ ఎందుకు చేశారు అసలు? అంటే ఇక్కడ ఒకవేళ మీరు అన్నట్టు ఇక్కడ నిర్వహిస్తే ఫ్యాన్స్ విపరీతంగా వస్తారు, అలాగే వచ్చిన వాళ్ళలో మెగా ఫ్యాన్స్ ఉంటారు, కొంతమంది అల్లర్లు సృష్టించే అవకాశం కూడా ఉంటది. లాస్ట్ టైం చూసాం దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫ్యాన్స్ వల్లే వాయిదా పడింది, ఇక్కడ ఫ్యాన్స్ వల్లే రద్దయింది. వాళ్ళంతా గొడవ చేయడం, అక్కడ హోటల్లో పెట్టడం వల్ల ఇబ్బంది అయ్యి అక్కడ అద్దాలు ధ్వంసం చేయడం, ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఇప్పుడు పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అంటే ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు మెగా ఫ్యాన్స్ కూడా వస్తారు, అలాగే ఇతర హీరోల ఫ్యాన్స్ కూడా వస్తారు. కావాలని ఎవరన్నా గొడవలు సృష్టించే అవకాశం ఉంటది, ఎందుకు లేనిపోని తనలో పని. బీహార్ లో అయితే అక్కడ ఏ ఇబ్బంది ఉండదు, కొత్త సిటీ కదా, అక్కడికి వరకు ఇక్కడ నుంచి ఫ్యాన్స్ రాలేరనే ఒక దీంతో అక్కడ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ప్లాన్ చేశారు, దాన్ని కూడా సక్సెస్ చేశారు. రైట్, అసలు దీనిపైన మైత్రి మూవీ మేకర్స్ ఏమంటున్నారు? ఎందుకంటే అక్కడికి కూడా వెళ్ళి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని కూడా కలుస్తాము అని అంటున్నారు. అంటే ఇప్పుడు ఏంటి, వీళ్ళు వెళ్ళి డిప్యూటీ సీఎంని కలిసి గొడవని సద్దుమణిగేలా చేసుకునే చర్యలు ఏమైనా ప్రయత్నిస్తున్నారా?
నిర్మాతల వైపు నుంచి అయితే వాళ్ళైతే వాళ్ళ ప్రొడక్ట్ ని కాపాడుకోవాలి, వాళ్ళు పెట్టిన డబ్బులకి రెట్టింపు డబ్బులు తీసుకోవాలనే ఆలోచనలో అయితే మీరు నిర్మాతలు ఉంటారు. వాళ్ళైతే ఇలాంటి గొడవలు ఉండకూడదని అనుకుంటారు. కానీ అల్లు అర్జున్ వాళ్ళ మాట వింటారా లేక ఈయన ఓన్ డెసిషన్ మీద ఉంటారా అనేది అయితే చూడాలి. గతంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా కర్ణాటక వెళ్ళినప్పుడు, అటవీ శాఖ మంత్రిగా అక్కడ మాట్లాడినప్పుడు గతంలో హీరోలు అడవులను కాపాడే వాళ్ళగా ఉండేవాళ్ళు, ఇప్పుడైతే హీరోలు స్మగ్లర్ల క్యారెక్టర్ చేస్తున్నారు, అసలు సభ్య సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారని ఒక ఇండైరెక్ట్ గా అల్లు అర్జున్ పుష్ప సినిమాను ఉద్దేశించి ఆయన అన్నారు. ఆ తర్వాత అల్లు ఆర్మీ కూడా దాని మీద రియాక్ట్ అవ్వడం, ఇది గతంలో మీరు ఎలాంటి సినిమాలు చేశారు ఏంటని అవన్నీ తవ్వుకోవడం, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి సోషల్ మీడియా వచ్చాక. సోషల్ మీడియా వచ్చాక అసలు ఫ్యాన్స్ అనే వాళ్ళు కంట్రోల్లో లేకుండా పోతున్నారు. వాళ్ళు ఒకటంటే వీళ్ళు ఒకటంటూ కౌంటర్ల మీద కౌంటర్లు ఇచ్చుకుంటూ పాతవన్నీ తవ్వుకుంటూ ఈ వివాదాన్ని మరింత రెచ్చగొట్టేలాగా చేస్తున్నారు. దానివల్ల ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ ఇలాంటి ఫ్యాన్స్ వార్ రిలీజ్ టైం దగ్గర పడుతుంది, December 5న. కొద్ది రోజులే ఉంది కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా ముందడుగులు వేస్తున్నారు. అల్లు అర్జున్ తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ దగ్గర కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళిద్దరితో కలిపి ఒక ఫోటో తీసి దాన్ని ఫ్యాన్స్ అంతా వీళ్ళు కలిసే ఉన్నారని చెప్పేలాగా మైత్రి మూవీ మేకర్స్ అయితే ఒక ప్లాన్ అయితే చేస్తున్నారు శ్రీదేవి.